సో మనం ఇక్కడ ఫోటో చూస్తేనే మీకు మ్యాటర్ ఏందని అర్థం కావాలి. సో మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఏంటి ఈ విషయానికి వస్తే అసలు ఏం జరిగింది అసెంబ్లీలో, సో ఎందుకు పవన్ కళ్యాణ్ నిద్రపోయాడు అనే విషయానికి వస్తే, సో మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ కూటమికి సంబంధించిన గవర్నమెంట్ ఫామ్ అయింది. గత వారమే అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో, దీనికి సంబంధించిన ఫోటో ఎక్కడ పోస్ట్ చేయడం జరిగింది అంటే యువగలం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా యువగలం అనే యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో మరి చాలామంది ఏమనుకుంటారంటే యువగలం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీ పార్టీకి సంబంధించింది, టీడీపీకి మద్దతు కానీ అందులో వీడియోస్ అన్ని కూడా వస్తూ ఉంటాయని కూడా చాలామంది అనుకుంటారు. ఎందుకంటే గతంలో మనకు లోకేష్ యువగలం అనే పాదయాత్ర కూడా చేశారు కాబట్టి సో చాలామంది కూడా ఇది టీడీపీకి సంబంధించిందని అనుకుంటారు. కాకపోతే సో మరి అప్పుడు ఎలక్షన్స్ల సమయంలో కూడా చంద్రబాబును తిడుతున్న వీడియోలు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు కూడా మనకు ఈ యువగలం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మరి మనం ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే యువగలం అనే ఈ యూట్యూబ్ ఛానల్ టీడీపీకి సంబంధించింది కాదు. సో ఈ క్లారిటీని టీడీపీ వర్గాలే మనకు ట్విట్టర్ వేదికగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యువగలం అనే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే టీడీపీ కూటమికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారో, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో, వీళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్లు సృష్టిస్తూ ఉంటారో వాళ్ళే ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక 2-3 సెకండ్స్ కళ్ళు మూసి తెరవడం జరిగింది. సో మరి ఆ 2-3 సెకండ్స్ గ్యాప్లోనే ఈ ఫోటోని తీయడము, ఆయన నిద్రపోతున్నాడు అంటే కొంత స్క్రీన్ షాట్ తీయడం, లేకపోతే ఆ ఫోటోని తీయడం, అంటే ఆ 2-3 సెకండ్స్ గ్యాప్లో కూడా ఆయన్ని వదిలిపెట్టకుండా ఇట్లా కళ్ళు మూసినప్పటికీ మనము కూడా ఇప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్నప్పుడు, లేకపోతే ఇంకేదో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంకేదో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా కాసేపు ఇట్లా కళ్ళు మూసి తెరుస్తూ ఉంటాం. సో ఆ గ్యాప్లోనే ఆ ఫోటో తీసి ఆయన అసెంబ్లీలో నిద్రపోతున్నాడు, ఇట్లా అసెంబ్లీలో నిద్రపోతే ఇంకా పనులు ఏం చేస్తాడు, ప్రజల దగ్గర పోయి ఇట్లా నిద్రపోతే ఎట్లా, వాళ్ళ సమస్యలు ఎట్లా చూస్తాడు, ఏం కథ అని కూడా చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి టీడీపీ వర్గాలు ట్విట్టర్ వేదికగా అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో యువగలం అనే యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా టీడీపీకి వ్యతిరేకంగా ఇలాంటి వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ పెడతా ఉంది. సో దయచేసి ఇలాంటివన్నీ కూడా నమ్మొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ కూడా, ఇలాంటి అరాచకాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తొందరలోనే విపరీతమైన యాక్షన్ తీసుకుంటాము. అండ్ చట్టపరమైన చర్యలు కూడా ఇలాంటి వాటి చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. అండ్ అక్కడ వాస్తవాలు ఏంటి అవి తెలుసుకొని మాట్లాడండి, వాటిని షేర్ చేయండి, కామెంట్ చేయడానికి కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తన మొదటి సంతకం చేసినప్పటికీ కూడా ప్రజల కోసము అండ్ ప్రజల మేలు కోసం, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎంత తన ఆతృతను చూపిస్తున్నాడో మనందరికీ కూడా తెలుసు. సో మరి పవన్ కళ్యాణ్ గురించి, ఈ ఫేక్ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.